పర్సులోని ఇదిగోండి, ఇది ఆంజనేయ స్వామి బొట్టు. నేను ఇంటికాడ తెచ్చుకొని 5 సంవత్సరాలు అవుతుంది ఆంజనేయ స్వామి బొట్టు. ఇంకోటి చూసుకుంటే ఇది ఇదిగోండి, నేను 2 అలివేలు మంగాపట్నం వెళ్ళాను. అలివేలు మంగ మా అమ్మ పేరు అలివేలు మంగ. మీరు చూస్తున్నారు కదా, కుంకుమ. మా అమ్మ నాతో ఉంటుందని చెప్పి 2003లో వెళ్ళాను. 2003, 2013, 2023, 2000 మొత్తం 23 సంవత్సరాల నుంచి బొట్టు నా దగ్గర ఉంది. ప్రపంచం అంతా తిరిగింది, అమెరికాలోని మొత్తం ప్రపంచం అంతా ఈ బొట్టు తిరిగింది నాతో, ఈ పర్సులో. సెంటిమెంట్ ఫుల్. మా అమ్మ నాతో ఉంటుందని నాకు నమ్మకం. అలాగే ఉంది, ఎప్పుడు ఎక్కడైనా పట్టుకోలేదు, అలాగే ఉంది కదా, అలా పెడతాను. ఇది ఎవరు ఇచ్చింది కాదు. నేను 2003లో వెళ్ళాను అలివేలు మంగాపట్నం. మా అమ్మ పేరు అలివేలు మంగ. మన సెంటిమెంట్ ఫుల్. నా మీద ఎలా ఎదురు దాడి చేస్తున్నా ఒక్కనే పోరాడుతున్నాను. సపోర్ట్ ఏమీ లేదు, ఎప్పుడూ సపోర్ట్ చేయట్లేదు. చెప్పాలి సహనం సహించి సహనం కోల్పోయి ఒక్కనే కదా, మనిషినే కదండి. నేనేమి ఆ శక్తి మ్యాను, హీ మ్యాను, పవర్ఫుల్, బాగా ఆకాశం నుంచి దిగిన శక్తి మ్యాన్ భూమి నాకు బరువు ఎలా కొడితే ఎలా పడిపోతుంది. నాకు కోపం ఉంటుంది, సహనం కోల్పోయి తిట్టాల్సి వస్తుంది. నేను క్రైస్తవ మతానికి చెందిన వాడిని అని చెప్పి ప్రచారం చేస్తాను, బుర్ర బిడ్డ అని చెప్పి. ఇప్పుడు ప్రపంచం తిరిగేటప్పుడు చర్చిలు యేసు ప్రభువు ఉంటాయి, అక్కడికి వెళ్ళి హల్లెలూయా అంటే బుర్ర బిడ్డ. నెత్తి మీద పెట్టుకుంటే ఒకరు ముస్లిం అని ప్రపోజ్ చేస్తాడు, ఒకరు బుర్ర బిడ్డ అని ప్రపోజ్ చేస్తాడు. ఎందుకంటే మెజారిటీ హిందూస్. అరే నేను హిందువునంటే, మా అమ్మగారు హిందూ, మా నాన్నగారు హిందూ, నేను హిందూ అయినప్పుడు నేను క్రిస్టియన్ ఎలా అవుతాను, అలా ప్రచారం చేస్తాను. ఇంకోరు శివుడిని కాలుతో తన్నానని చెప్పి అది బౌద్ధ స్తోత్రం, శివుడు లాగా ఉందని అది ప్రచారం చేస్తాను. ఇంకా ఒకటి కాదు, ఎన్ని నెగటివ్ ప్రచారాలు చేస్తున్నారు. పట్టుకొని నిలబడ్డాను. దయచేసి చేతులు ఎత్తి నమస్కరిస్తున్నాను. నేను వీడియోలు చేయదలుచుకోవాలి.